హలో అందరికీ ఈరోజు మన రివ్యూ చేయబోతున్న సినిమా కానిస్టేబుల్. శంకరపల్లి అనే గ్రామంలో ఒకటి కాదు ఎన్నో భయంకరమైన హత్యలు జరుగుతాయి. మహిళలు, పిల్లలు కూడా రక్షణ లేకుండా భయంతో ఉంటారు. ఈ కేసులోకి అడుగు పెడతారు మన హీరో కాశీ. వరుణ్ సంతోష్ ఒక నిజాయితీన కానిస్టేబుల్. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే తన మేనకోడలు హత్య అవ్వడంతో కాశీ ఈ కేసు ఛాలెంజ్గా తీసుకుంటారు. హంతకుణ్ణి ఎవరు, కారణం ఏమిటి అనే సస్పెన్స్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ప్రతి సీన్లో సస్పెన్స్ కొనసాగుతుంది, కథ ముందుకి సాగుతుంది. హైలైట్ పాయింట్ చెప్పాలంటే వరుణ్ సందేశ్ నటన చాలా బాగుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆర్ వెల్ మెయింటైన్ ఇన్ క్లైమాక్స్. థ్రిల్లింగ్ నేరేషన్ కీప్ ఆడియన్స్ లాస్ట్ దాకా ఉండేలా చేస్తుంది. రూరల్ బ్యాక్డ్రాప్ అండ్ ఎమోషనల్ యాంగిల్ గివ్ ఏ స్ట్రాంగ్ కంటెంట్. అండ్ డిసప్పాయింటింగ్ చెప్పాలంటే కొన్ని స్క్రీన్ ప్లే సీన్స్ అయితే అండులేషన్స్ ఉన్నాయి, కొన్ని మ్యూజియం బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా అయితే బాగాలేదు. ఓవరాల్గా చెప్పాలంటే కానిస్టేబుల్ ఈజ్ అ డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ విత్ ఎమోషన్ అండ్ సస్పెన్స్. నేను ఇచ్చిన ఫస్ట్ రేటింగ్ వచ్చి 3.25. సో గైస్, ఈ కానిస్టేబుల్ 25 మూవీలో సస్పెన్స్, ఎమోషన్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ బాగానే వర్క్ అయ్యాయని అనుకుందాం. రూరల్ బ్యాక్డ్రాప్లో థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీని ఎంజాయ్ చేస్తూ అనుకుంటే ఈ మూవీ డెఫినెట్గా ఒక డీసెంట్ వాచ్. ఇఫ్ యూ లైక్ క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, దెన్ కానిస్టేబుల్ గివ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లో మీ ఆప్షన్ కూడా చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ తెలుగు మూవీ రివ్యూస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.